డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? దాని గురించి మీరు ఏం చెప్తారు? ఆయన విధి విధానాలు బట్టి, పనితీరుని బట్టి మీకేమనిపిస్తుంది? ఆయన మీద మీ అభిప్రాయం ఏంటంటారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పనితీరు అనేది ప్రతి ఒక్కరివి చూస్తూనే ఉన్నాం కదండి. ఆయన స్టార్టింగ్ వచ్చిన కాడి నుంచి ప్రజల కోసమే కష్టపడుతున్నాడు, ప్రజల కోసమే ఆయన వచ్చాడు. ప్రజల సంరక్షణ కోరేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అంటే ఎలా అనిపిస్తుంది? ఆయన కొత్తగా పదవుల్లోకి వచ్చారు కదా, ఆ పదవుల్లోకి రాకముందు ఆయన విధి విధానాలు ఎలా అనిపించింది? ఇప్పుడు పదవుల్లోకి వచ్చిన తర్వాత ఆయన విధి విధానాలు ఎలా అనిపిస్తున్నాయి మీకైతే? ఆయన పదవిలోకి రాకముందు కూడాను ప్రజల సంరక్షణ కోసమే, ఆయన ప్రజల కోసం అనేది నాయకత్వం అనేది తీసుకున్నారండి. నాకంటూ ప్రత్యేకించి ఏమీ అవసరం లేదు, నేను ప్రజలకి న్యాయం చేయగలగాలి అనే ఉద్దేశంతో ఆయన వచ్చారు. ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఏది కావాలనే ఒక వీడియో చేసి పవన్ కళ్యాణ్ సార్ మాకు ఈ రోడ్డు వేయించండి, మాకు నీళ్ళు లేవు, మాకు నీటిని పంపించండి, మాకు కరెంటు లేదు, కరెంటు ఉత్పత్తి చేయించండి అని అంటే వాళ్ళు కోరిన వెంటనే చేయలేకపోయినా వెంటనే ఆయన సమకూర్చేటువంటి సదుపాయం మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారు. అది మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నాయకత్వంలో ఆయన చేయాల్సింది ప్రజలకు ఏం కోరుకుంటున్నారో అది చేసి పెట్టడంలో ఆయన ముందడుగులో ఉన్నారు. మరి ఆయన పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ ఇలా కొన్ని కీలకమైన శాఖలు తీసుకున్నాం. ఆ శాఖల్లో గతానికి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది? పురోగతి ఎంతవరకు ఉంది? గతంలో ఆ శాఖలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? మీరేం చెప్తారు దానికి? అసలు శాఖలు అనేవి ఇంతకు ముందు తెలియదు ఎవరికి, మాలాంటి వాళ్ళకైతే అసలు తెలియదండి. కానీ ఈ శాఖ తీసుకున్నాక ఆ శాఖకు ఒక న్యాయం చేసేలాగా ఆయన పనితీరు అనేది చాలా మంచిగా కొనసాగుతుంది. ఎందుకంటే ఆయన ఒక శాఖ అనేది కాదు, నేను ఏది తీసుకున్నా కూడా ప్రజలకు కావాల్సిన న్యాయం చేయగలిగే నాయకుడిలాగా నేను ఉండాలి అని కోరుకున్నారు. అలాగే జరిపిస్తున్నారు. ప్రజలు మనను కోరుకుంటున్నారు, ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలు చేసి పెడుతున్నారు. మరి ఆయన తీసుకున్న శాఖలకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, ఏకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన చేసిన పనితీరుకి 5 అవార్డులు గుర్తింపు రావడం అనేది ఎలా అనిపిస్తుంది? రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కదా 5 అవార్డులు ఆయన పనితీరుని బట్టి. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మా అన్నయ్య అనేది అంత అవార్డులు తీసుకోవడం అనేది ఒక సంతోషం అయితే, ఇంతవరకు ఏ నాయకుడు తీసుకునేటువంటి శాఖలకి ఆయనకి అవార్డులు రావడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. మరి గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేస్తున్నారు, వాళ్ళకి మౌలిక సదుపాయాల కింద రోడ్లని, నీళ్ళని, కరెంటు సదుపాయాలు కల్పిస్తున్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా, ఎంతో మంది నాయకులు వచ్చినా ఎవరు చేయని పని ఈయనే చేస్తున్నారనే మాట కనబడుతుంది, మీడియాలో వైరల్ అవుతుంది. దీని గురించి మీరేమంటారు? అసలు గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేయడం మీద మీ ఉద్దేశం ఏంటి? గిరిజన ప్రజలు వాళ్ళు కోరుకున్న ప్రజలు ఏం కోరుకున్నారో అది చేయటానికే నేను వచ్చాను అని అనేది ఆయన చెప్పారండి. అట్లాగే చేసి పెడుతున్నారు. నాయన మాకు ఇది సాయం చేసి పెట్టు తండ్రి, నాకు ఒక్కొక్క బిడ్డలాగా నువ్వు సాయం చెయ్యాలని పెద్దవాళ్ళు కోరుకుంటుంటే ఆ అవ్వ కోరికని తీర్చగలిగే బిడ్డను అవుతాను నేను అని అట్లా ఆలోచించి చేసి పెడుతున్నారు. ఆయన నాకు ఏదో పదవులు వస్తాయనో, పదవులు ఆశించో ఆయన ఈ పనులు ఏవి చేసి పెట్టట్లేదు. కేవలం ప్రజలు అనేది, నిరుపేద ప్రజలకి సాయం చెయ్యాలి, నేను ఆ సాయం కోసమే నేను ఈ పార్టీలోకి అనేది నేను వచ్చాను. నాకు ఏ పోస్ట్ అనేది నేను ఆశించలేదు. పోస్టులు కాదు నాకు కావాల్సింది, ప్రజలకు సంరక్షణ అనేది మాత్రం ఆయన తీసుకున్న శాఖలకి న్యాయం చేస్తున్నారు. ఆ శాఖలు అనేవి ప్రతి ఒక్క ప్రజలకి తెలిసేలాగా ఆయన అభివృద్ధి పరిపాలన అనేది మాత్రం సాగుతుందండి. చాలా బాగుంది ఆయన పరిపాలన అభివృద్ధి. కొన్ని సందర్భాల్లో సొంత కష్టార్జితాన్ని, జోబుల డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారనే మాట వినపడుతుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా సమయ సందర్భాన్ని బట్టి తన అవసరం ఉంది అని అంటే సాయం చేస్తున్నాడనే మాట వినపడుతుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఇటువంటి నాయకుడు, అది కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టే నాయకుడిని చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? దీని గురించి మీరేం చెప్తారు? సొంత డబ్బులు ఖర్చు పెట్టే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారేనండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి మంచి వ్యక్తిత్వం ఏదైనా ఉంది అని అంటే మొట్టమొదటిగా చెప్పాల్సింది ఇదే. ఆయన బుద్ధి ఏంటంటే అవతల వ్యక్తి బాధపడితే, కన్నీరు పెడితే చూడలేడు, కష్టాల్లో ఉంటే ఆయన తట్టుకోలేడు. కేవలం నాకు సంపాదన అనేది ఎందుకు, దేవుడు ఇచ్చినటువంటి దేహాన్ని శుద్ధి చేసుకొని ప్రతి ఒక్కరికి శుభ్రంగా అన్ని సదుపాయాలు చేసి పెట్టాలి అని అనేది ఒక్క రూపాయి కూడా ఆయన దగ్గర ఉంచుకోకుండా, ఆఖరికి పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 సినిమాలు చేసి ఆ సినిమాలో వచ్చినటువంటి సొంత నిధులు కూడా ప్రజలకు పెట్టేటువంటి నాయకుడు. ఆయనకు వచ్చే శాలరీని ప్రతి ఒక్కరికి, ఒక పిల్లలకి 5-6 వేలు ఇచ్చి వారి చదువు నిమిత్తం, వారి తిండి నిమిత్తం. అంతెందుకండి, ఈ మధ్య మళ్ళీ నేను వీడియోలో చూశానండి, ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి సెలవులు ఇస్తే వారికి తిండి సదుపాయం లేక వారి ఇంట్లో ఉండి ఇబ్బంది పడతారని అసలు ఏ ప్రభుత్వం తేనటువంటి కొత్త అభివృద్ధి అనేది తీసుకురావడం నిజంగా మాకు చాలా సంతోషంగా, గర్వంగా అనిపిస్తుంది.
ఎందుకంటే వాళ్ళు ఆకలికి అలమటించకుండా వారికి ఆ సదుపాయం, తిండి సదుపాయం చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలని. ముఖ్యంగా ఆయన పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తీసుకునే నెల నెల ఎమ్మెల్యేగా వచ్చే జీతాన్ని కూడా పిఠాపురం నియోజకవర్గంలో 42 మందికి పైగా అనాథ పిల్లలకు పంచి పెడుతున్నారని మాట వినపడుతుంది. నెల నెల కూడా ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ రూపంలో పంచి పెడుతున్నారు. ఎలా అనిపిస్తుంది ఆయన తీసుకున్న జీతాన్ని కూడా అనాథ పిల్లలకు పంచి పెట్టడం? మీరేం చెప్తారు దానికి? అనాథ పిల్లలకి పంచిపెట్టేటువంటి అంత సహృదయం అనేది పవన్ కళ్యాణ్ గారికే ఉందండి. ఎందుకంటే ఆయనకి శాలరీతో పని లేదు, ప్రజలకి కావాల్సిన, పిల్లలకు కావాల్సినటువంటి సదుపాయం ఆయన బిడ్డలను ఎలా చూసుకుంటున్నారో అట్లాగే ప్రజలు అంటే ఆ పిఠాపురంలో ఉన్న కుటుంబాన్ని కూడా చేరదీసి వాళ్ళందరికీ సదుపాయం చేసేటువంటి మంచి హృదయం ఉన్న వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన కావాల్సింది ఏంటంటే ఆయనకి డబ్బు కాదు, ప్రజలకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సదుపాయం నేను అందించగలిగేంత వరకు సాయం చేస్తాను, నా వంతు ఏదైతే కదా అది నేను చేసి పెడతాను అనేటువంటి మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తి అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? మీరేం చెప్తారు? పబ్లిక్ మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ చాలా అనుభవం గల వ్యక్తి. అన్ని విధాల మరి అటు పొలిటికల్గా మాత్రం మంచి స్థాయిలో ఉంటున్నారని చెప్పేసి ప్రజా సమస్యలను కూడా ఎవరు తెలిసినటువంటి విధానంగా మన పవన్ కళ్యాణ్ గారు ఒక నూతనత్వం, ఒక నూతన పద్ధతుల్లో ప్రజాసేవే ఆయన సేవగా భావిస్తూ ఎంతో మంచి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన బీటౌట్ చేసే వాళ్ళు ఎవరు లేరు మేము కోరుకుంటున్నాను. మరి ఆయన పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, అటవీ శాఖ ఇలాంటి మంచి మంచి శాఖలు తీసుకున్నారు. వాటిల్లో ఆయన పనితీరు ఎలా ఉంది? వాటిల్లో కొత్తగా ఏమైనా గమనించగలిగారా గతానికి ఇప్పటికి? గమనించామండి. ఈ పంచాయతీరాజ్ అనేది కేవలం ఇది వరకు ఏదో అలంకారప్రాయంగా ఉండేది. అది సాధ్యమైనంత వరకు ఏదో గతంలో మనం కొంత బాగుండేది, కానీ రాను రాను ఆ శాఖని చాలా మంది నిర్వీర్యం చేశారు. మరి ఈయన రావగానే మరి దాని మీద దృష్టి పెట్టి ఎంతో ముందుకు తీసుకెళ్ళి ఎన్నో జాతీయ అవార్డులు కూడా పొందే స్థాయికి ఆయన ఎదిగంటే ఆయన ఫలితాలు మనకు అర్థమవుతుంది. అదే అటవీ శాఖ కూడా అన్ని ఎంతో కూరుకుపోయింది, ఎర్రచంద్రం అని ఇయని. మరి ఈయన వచ్చినాక మరి ప్రతి ఒక్కటి కూడా కట్టడి చేసి ఆయన సాటి అని చెప్పేసి ప్రతి శాఖ ఆయనకి ఇచ్చిన ఏ శాఖ అయినప్పటికీ కూడా చాలా అత్యున్నత స్థాయిలో ఆయన ఒక జనాల గురించి చేస్తున్నారు. కాబట్టి ఏ శాఖ ఇచ్చినప్పటికీ ఎంతో సమర్థవంతంగా మంచి పేరు ఒక ఎన్డీఏ ఈ ప్రభుత్వంలో కూడా మరి ఈ తెలుగుదేశం ఉన్నప్పటికీ మరి వాళ్ళకి కూడా బీటౌట్ చేస్తూ ఎంతో మంచి స్థాయిలో తీసుకొస్తున్నారు. అన్ని శాఖల్లో కూడా మంచి అభివృద్ధి పథకం నడుస్తుందని కోరుకుంటున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న శాఖల్లో జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తూ ఆయనకి ఏకంగా 5 అవార్డులు కూడా వచ్చినాయని చెప్పి మొన్న రీసెంట్ గా ఒక వార్త బయలుదేరింది. సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఎవరి పనితీరు బాగుంది రాష్ట్రాల వారిగా ఆ శాఖల మీద అని చెప్పి చేసిన పరిణితిలో ఆయనకు అవార్డులు. మీరేం చెప్తారు 5 అవార్డులు రావడం మీద? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే అవార్డులు రావడం అనేది అంత ఈజీ కాదు. మనకి అవార్డులు రావడం అనేది అంత ఈజీ కాదు. మరి అవార్డులు వచ్చినాయంటే మరి ఆయన ఎంత 5 శాఖలు కూడా అది అంత ఆ శాఖల మీద ఎంత దృష్టి పెట్టి దాని మీదే కాన్సన్ట్రేషన్ చేసి ఎంతో కష్టపడి దాని యొక్క లోతులు గమనించి దాన్ని ఎంతో అభివృద్ధి పనులు నడిపించాడు. కాబట్టి మరి ఆ స్థాయిలో అవార్డు రావడం జరిగింది. మన రాష్ట్రానికి చాలా గర్వకారణం, మన ప్రజలకు కూడా గర్వకారణం. మరి ఆయన గిరిజన ప్రాంతాలకి అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాల కింద రోడ్లని, డ్రైనేజీలని, మంచినీటి సదుపాయాలని, కరెంటు సదుపాయాలని ఇలాంటివన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు కదా. ఎలా అనిపిస్తుంది? ఇంతవరకు వాళ్ళకి అసలు సరైన గుర్తింపే లేదంటే ఈ రోజే పవన్ కళ్యాణ్ గారి దయతో రోడ్లు ఇవన్నీ పడుతున్నాయని చెప్తున్నారు. మీరేమంటారు అటువంటి వాళ్ళకి అభివృద్ధి చేయడం మీద? అదైతే 100% కరెక్ట్ అండి. గతంలో గిరిజనులు అంటే వాళ్ళని ఎవరు కూడా వాళ్ళే కన్నెత్తి చూడనటువంటి మన రాజకీయ వ్యవస్థలో ఎన్నో దశాబ్దాలుగా వెనకబడిపోయినటువంటి ఆ యొక్క గిరిజనులు కానీ వాళ్ళ బాధలకి తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒక మనిషిగా నేను కూడా గిరిజనుడు అని చెప్పేసి ఆ విధంగా ప్రవర్తించి వాళ్ళ సమస్యల్ని కూడా తెలుసుకొని అసలు రోడ్లు వేయడం అనేది వాళ్ళకి తెలియదు. అలాంటిది మరి ఆ రోడ్లు కూడా ఎంతో అభివృద్ధి చేసి అలాగే ఈ విధంగా డోలీ సిస్టమ్ కానీ ఆ సిస్టమ్ కానీ ప్రతి ఒక్క సిస్టమ్ కూడా వాళ్ళకి ఎంతో దగ్గరగా వాళ్ళ యొక్క మనసులో ఒక దేవుడిగా నిలిచిపోయే వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అని మా అభిప్రాయం. మరి కొన్ని సందర్భాల్లో సొంత జేబులో డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు అని చెప్పి మాట వినపడుతుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా సంబంధం లేకుండా అవసరాన్ని బట్టి వాళ్ళ యొక్క సమస్యను బట్టి ఈయన సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారనే మాట వినపడుతుంది. దీని గురించి మీరేం చెప్తారు? అలా చేయడం మీద ఒక నాయకుడు అయితే అదైతే 100% కూడా వాస్తవం అండి. ఎందుకంటే
మరి గతం రాజకీయ నాయకులు ఎవరు చేసినా అంటే గతంలో ఒక 50-60 సంవత్సరాల క్రితం ఏదో కొంతమంది నాయకులు అయితే తమ ఆస్తుల్ని త్యాగం చేసేసి ఎన్నో చేశారు, లేదని కాదు. కాదే ఈనాడు మరి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లోకి 10 రూపాయలు సంపాదించుకునే వద్ద వ్యాపారంగా తయారైంది కానీ రాజకీయ వ్యవస్థ. అలాంటి రాజకీయ వ్యవస్థలో మరి ఇతను సొంత డబ్బు ఏది కష్టపడి అక్రమ సొమ్ము పంచితే వేరు. ఈయన కష్టపడి సినీ పరిశ్రమలో ఎంతో కష్టపడి ఆ ఉన్న డబ్బును కూడా మరి అతను అందరికీ పంచడం చాలా గర్వకాలం. అలాంటి వ్యక్తి మరి ఈ రోజు ఎవరు కనపట్ల. మరి ఈ అవార్డులు రావడం ఎన్ని అంటే కారణం ఏంటంటే దీంట్లో అదొక భాగం, దీంట్లో భాగం అదొక భాగమే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి ఆయన పనితీరు చూసిన తర్వాత? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక భగవంతుడు వచ్చాడని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే నాకు ఊహ తెలిసిన కాంచి ఒక 25 ఎలక్షన్లు చూశాను నేను. ఈ 25 ఎలక్షన్లో ఇలాంటి వ్యక్తుల్ని నేను ఎప్పుడు చూడలా. ఎందుకంటే సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ఆయన ఎవరి మీద ఆధారపడకుండా ముందు పార్టీ పెట్టి ప్రజలకి, అంటే వాళ్ళ అన్నయ్య గారి దగ్గర ఏదో కొంచెం మనోభావాలు దెబ్బతిని ఈయన ఏం చేశాడంటే ప్రజల్ని ఇంత అన్యాయంగా రాజకీయ నాయకులు ఎంత హింసిస్తున్నారన్న ఆలోచనతో ప్రజలకి మనం భరోసా ఉండి, మనం భూమి మీద పుట్టాం కాబట్టి ప్రజల్లో పుట్టాం కాబట్టి ప్రజలకి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనలతో కొన్ని ఆలోచనలతో ఫ్యామిలీకి కూడా దూరంగా ఉండి ఆయన వృత్తికి కూడా దూరంగా ఉండి ఎన్నో ఇబ్బందులు పడి ఈ 12 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చింది కారణం కేవలం ప్రజల కోసం. కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గిరిజనులు, ముఖ్యంగా గిరిజన వ్యవస్థ, ఎందుకంటే 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినాక కరెంటు లేని గిరిజన అదే ఏరియాకి ఆ ప్రపంచం అంతా తెలిసేలాగా ఆ ఊరికి కరెంటు తెప్పించారు. ఎందుకంటే అక్కడ ప్రజలు అంత నరకం అనుకున్నారు. బ్రిటిష్ కాలంలో కూడా ఎంత ఇబ్బందులు పడలేదు, ఇప్పుడు మేము ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం అనే ఆలోచనతో ఈయన ఆ గిరిజన ప్రజలకి కరెంటు తెప్పించారు. అదే కాకుండా ఈరోజు ఆయన పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ ఇలాంటి శాఖలన్నీ కూడా చాలా కీలకంగా తీసుకున్నారు. ఇప్పుడు ఆ స్థాయిలో ఆయన తీసుకున్న శాఖలకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, ఏకంగా 5-6 అవార్డులు రావడం ఎలా అనిపిస్తుంది అంటారు? అంటే పనితనం బాగుంది, గతానికంటే కూడా ఇప్పుడు చాలా బాగా మెరుగైనవి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు వచ్చింది. ఎలా అనిపిస్తుంది అంటారు ఆయన పనితనం చూసిన? ఖచ్చితంగా ఆయనకి 5 కాదండి, 20 ఇచ్చినా చాలు. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో పంచాయతీరాజ్ శాఖ అంటే ఎవరికి తెలియదండి, ప్రజలకు ఎవరికి తెలియదు. ఈయన రాగానే అది ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా తెలిసింది. అలాగే అడవి శాఖ, ఎవడైనా నల్లమల్లి అడవుల్లో వెళ్ళి నడుచుకొని వెళ్ళి చర్చలు చేశాడండి, అదే వెరిఫికేషన్ చేశాడా? ఈయన చేశాడండి. ఈయన మగాడండి. కనుక ప్రజల కోసం పుట్టిన ఒక గొప్ప వ్యక్తి ఈయన. కనుక మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ అన్ని మూల కొండ ప్రాంతంలో ఏది రాయలసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, ఈ విజయవాడ సైడ్లో విలేజ్లో అడవి చోట్ల కానీ రోడ్డు పాదయాత్ర ఎక్కడైతే ఇబ్బంది ఉందో, రోడ్లు లేవు, చెరువులు లేవు, కరెంటు లేని చోటకి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. మొన్న సీలేరు అడవుల్లో ఎవడు వెళ్ళాడండి? ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళు ఎవరైనా వెళ్ళారా? ఎమ్మెల్యే కూడా వెళ్ళని రోజులు ఉన్నాయి. అలాంటి దగ్గర సింగల్గా పులిలాగా సింహంలాగా వెళ్ళి అక్కడ ఏం కావాలి ప్రజలకి అవన్నీ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకి 5 కాదు 20 ఇవ్వాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మరి ముఖ్యంగా ఆయన గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేయడం మీద మీరేం చెప్తారు? గిరిజన ప్రాంతాలకి మౌలిక సదుపాయాల కింద నీరు కానీ, లేదంటే కరెంటు సదుపాయాలు కానీ, రోడ్లు కానీ, బొళ్ళు కానీ ఇలాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. గతంలో ఏ నాయకుడు వచ్చినా పట్టించుకోలేదు అనే మాట వినపడ్డది. ఇప్పుడు ఈయన మాత్రమే చేస్తున్నారనే మాట చాలా గట్టిగా వినపడుతుంది. ఎలా అనిపిస్తుంది గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేయడం మీద? నేనైతే ఒకటి చెప్తాను సార్, నేను గిరిజన నుంచి వచ్చిన ఎలా, ఎందుకంటే మా తాతలు విజయనగరం జిల్లా కురపం దగ్గర చిన్నమేరంగి అని ఒక ఊరుంది. ఆ ఊరు ఎలాంటిదంటే ఈ రోజు కూడా ఆ ఊర్లో హోటల్ లేదు, భోజనం హోటల్ లేదు, టిఫిన్ హోటల్ ఉండవు. ఉంటారు ఒక 5,000 మంది జనం, అక్కడక్కడ పల్లెల్లో 2,000 మంది ఉంటారు. కానీ అక్కడ బస్సు 2 గంటలకు కూడా రాదు. అలాంటి గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టారు. ఇప్పుడు వరకు ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నా కూడా ఈ రోజుకి ఆ ఏరియాలో డెవలప్ చేసిన వాళ్ళు లేరు. ఆ గిరిజన సంబంధించిన కాబట్టి నేను చెప్తున్నా, అక్కడ అడవి లాంటి ఊర్లో ఈ రోజు రోడ్లు వేశారు, కరెంట్ వేశారు, తర్వాత చెరువులు తవ్వుతున్నారు. మళ్ళీ వాళ్ళకు ఉపాధి కల్పించే అన్ని మళ్ళీ సొంతగా పవన్ కళ్యాణ్ గారు డబ్బులు వేసి కొన్ని పిల్లలకి దత్తత తీసుకొని పనిచేస్తున్నారు. సార్, మీ వయసులో ఎప్పుడైనా మీరు చూసారా?
ఎవరైనా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, బోల్డ్ ఆస్తులు సంపాదించారు, ఒక్క రూపాయి అయినా సొంతంగా నేను ఇచ్చానని ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా? గవర్నమెంట్ సొమ్ముతో పథకాలు పెట్టారా తప్ప ఇప్పుడు వచ్చి నేను ఇగో ఈ సొమ్ము నేను ఇస్తున్నానని ఎవరో ఎందుకు మన ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారే చేయలేదు. అలాంటిది 100 కోట్లు ఉన్న సినిమాలను వదిలేసుకొని ప్రజల కోసం వచ్చాడంటే ఆయన భగవంతుడండి. మరి కొన్ని సందర్భాల్లో అధికారం ఉన్నా లేకపోయినా ఆ విషయం పక్కన పెడితే జోబులో డబ్బులు ఖర్చు పెడుతున్నారు. సమయం సందర్భాన్ని బట్టి సమస్య ఏదైనా కానీ ఖచ్చితంగా నా అవసరం ఉందనంటే సొంత డబ్బులు కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా సాయం చేస్తున్నారనే మాట వినపడుతుంది. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇలా సొంత డబ్బులు ఖర్చు పెట్టిన నాయకుడిని మీరేమని చెప్తారు? నేనైతే చూడలేదండి, ఈయన్నే చూసా. నేను ఈయనైతే భగవంతుడిలా చూసుకుంటున్నానండి. ఎందుకంటే కనబడని భగవంతుడు నాకు తెలియదు. కనబడే భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆయన చూశానండి, నేను చాలాసార్లు చూసా. అసలు ఆయన ఇల్లు ఆఫీసులోనే ఒక ఇల్లు చిన్న రూమ్లో ఉండి 7-8 గంటలకల్లా బయటకు వచ్చి పనికి వెళ్ళిపోతున్నారండి. ఆయన ఆ పదవులు తీసుకున్నారని 8 గంటలకల్లా వెళ్ళిపోతుంటే ఆ సెక్రటేరియాలో 9 గంటలకు వస్తారు. ఈయన 8 గంటలకు వెళ్ళి కూర్చున్న రోజులు నేను చూసా. కనుక ఈయన ప్రజల కోసం వచ్చిన ఒక గొప్ప భగవంతుడి. ఈయన మనిషి కాదు, దేవుడు. నా దృష్టిలో కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఈయన దేవుడు. రానున్న రోజుల్లో ఈయనకి గుళ్ళు కూడా కట్టే రోజులు వస్తాయి. ఎందుకంటే అసలు ఈ రోజుల్లో కన్న కొడుక్కి కాకుండా, అన్నదమ్ములకు కాకుండా, అన్న వదులకు కాకుండా ఎవరికి డబ్బులు ఎవరు కూడా సహాయం చేయట్లా. అలాంటిది ఈయనకి సంబంధం లేదు, ఈయనకి చుట్టాలు కాదు, ఈయనకి ఎవరో తెలియదు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన కష్టపడిన దీంట్లో కొంత ప్రజలకు ఇస్తున్నారంటే ఈయన భగవంతుడండి. నెల తీసుకునే ఎమ్మెల్యే జీతాన్ని కూడా పిఠాపురంలో ఉన్న అనాథ పిల్లలు 40 మందికి పైగా అనాథ పిల్లలకి ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చెప్పిన పెన్షన్ రూపంలో నెలల పంపిణీ చేస్తున్నారని చెప్పి మనం మీడియా అంతా చూస్తూనే ఉన్నాం. అందరూ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఎమ్మెల్యేగా తీసుకునే జీతం కూడా అనాథ పిల్లలు పంచిపెట్టడం అనేది? అసలు ఎమ్మెల్యే గారికి ఇచ్చేది చాలా తక్కువ అమౌంట్ సార్. ఈయన తెలియకుండా ఎంత ఖర్చు పెడుతున్నారో మీకు తెలియదండి. ఎమ్మెల్యే గారికి ఇచ్చేది 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది సార్ నెలకి. ఈయన కోట్ల రూపాయలు దానాలు చేస్తున్నారు సార్. ఇది ఇప్పుడు అలవాటు కాదండి, సినిమా ఫీల్డ్కి రాకముందు నుంచి ఈయనకు ఉంది. ఎందుకంటే అది పుట్టుకతో వస్తుంది సార్, మధ్యలో ఎవరికి రాదు. పుట్టుకతో ఆ జీన్స్ ఉంటాయి అంతే. అలాంటి జీన్స్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారే. డబ్బులున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు బోల్డ్ 100 మంది ఉన్నారు. కానీ ఎవరు కూడా రూపాయి తీయట్లా. వాళ్ళ అవసరానికి వస్తే రూపాయి తీస్తారు. ఈయన ఓడిపోయినప్పుడే 100 కోట్లు పంచాడు. గెలిచినప్పుడు ఎలా చేస్తున్నాడండి? మీరు చాలా బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీకు గుర్తుందో లేదో, నన్ను ఒకసారి గెలిపించండి, అధికారం ఉంటే నేనేం చేస్తానో చూపిస్తాను అన్నాడు. ఖచ్చితంగా చూపిస్తున్నాడు. ఆయన మగాడు సార్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఆయనే పులి, ఆయనే సింహం. మరి రీసెంట్ గా కూడా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఒక మీటింగ్ కి పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయ్యి ఆ స్టేజ్ మీద ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రానవసరం లేదు, కానీ రాజకీయాలు ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తూ గమనిస్తూ ఉండాలి. తప్పు చేసింది ఎవరైనా కానీ తీసుకెళ్లి పక్కన పెట్టాలి. ఈవెన్ పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తను తీసుకెళ్లి పక్కన పెట్టండి అని అంటారు. ఎలా అనిపిస్తుంది? ఆ మాటకు కట్టుబడి ఈ రోజు ఆయన పనితనం కనబడుతుంది అంటారా? ఖచ్చితంగా. ఆయన పార్టీ పెట్టిన కానించి ఆ భావజాలాలు ఇప్పటి వరకు ఉన్నాయి. అందుకని యువతంతా కులం మతాలకి అతీతంగా ప్రతి ఇంట్లో మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్లో నేను తిరుగుతాను కాబట్టి ప్రతి యువత, ఆడపిల్ల కానించి మగపిల్లాడు, బీటెక్ చదివిన, ఇంటర్ చదివిన, డిగ్రీ చదివిన పిల్లలే ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి అని పనితీరు మీద మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. సామాన్య ప్రజలకి, వారందరికి కూడా వాళ్ళ పనితీరు ఎలా ఉందంటే, గిరిజనుల్లో ఉండే ప్రాంత ప్రజలకు కానీ, తర్వాత రోడ్లు వేయడం, కరెంట్లు లాగడం, ఇలా ప్రతి నీటి గురించి కానీ ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి పనితీరుని చాలా మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది అన్నమాట. ప్రతి పని కూడా ఏదో పేపర్లకే అంకితం అయిపోకుండా ప్రతి పని కూడా కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు. అయితే ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పదవులు తీసుకున్నారు కదా, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ, ఇలాంటి పదవులు తీసుకున్నారని. ఆ శాఖల్లో అసలు పురోగతి ఎలా ఉంది? గతానికి ఇప్పటికీ ఆ శాఖల్లో మీరు ఏమైనా కొత్తదనం చూసారా? ఆ శాఖల మీద ఆయన పనితీరు కానీ ఆయన పనిపట్టు కానీ ఎలా అనిపిస్తుంది మీకు? అయితే కళ్యాణ్ గారు 5 శాఖలు తీసుకున్నారండి. ఆ 5 శాఖలకి ఫుల్ఫిల్గా ఆయన ఏదో మంత్రిగా తీసుకోవడమే కాకుండా దాని మీద వర్క్ ఎలా చేయాలి, అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి క్లియర్గా ఆయన నేర్చుకుంటూ ఎంత క్లియర్ కట్గా చేస్తున్నారంటే, ఇదివరకు ఎక్కడో ఉండే ర్యాంకులో ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆయనకి జాతీయ స్థాయిలో అవార్డులు వస్తాయి. 21 అవార్డులో 5 అవార్డులు కేవలం కళ్యాణ్ గారి పనితీరుకి, ఆయనకు సంబంధించిన శాఖలకు మాత్రమే 5 అవార్డులు వచ్చినాయి. పని చేస్తేనే కదండి అవార్డులు వస్తాయి. అంటే పని ఎంత క్లియర్గా, ఎంత నిబద్ధతగా ప్రతి ఒక్కరికి కూడా
ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆయన పనిచేస్తూ ఎక్కడో ఉండే శాఖని నెంబర్ 1 పొజిషన్కి తీసుకొచ్చిన ఘనత కేవలం పవన్ కళ్యాణ్ గారికి దక్కింది, ఆయన పనితీరుకే దక్కింది. మరి ఆయన పనితీరుని బట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేస్తున్నారు. కొత్తగా వచ్చిన నాయకుడైనా సరే అవార్డులు తీసుకునే స్థాయికి, జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా పనిచేస్తున్నారంటే నిబద్ధత కలిగిన నాయకుడు అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో. తప్పకుండా అండి. కళ్యాణ్ గారు ఎక్కడ ఏం మాట్లాడినా ఒక నిబద్ధతోనే మాట్లాడతారు. నిన్న రీసెంట్ గా జరిగిన ఒక విశ్వవిద్యాలయానికి వెళ్తూ ప్రతి ఒక్క స్టూడెంట్స్కే కానీ యువతకు కానీ ఆయనకి ఇచ్చిన సందేశం ఏంటి? నేను తప్పు చేసినా పక్కన పెట్టండి. ఏ నాయకుడు అండి ఈ రోజుల్లో ఆ హోదాలో ఉండి ఏ నాయకుడు ఆ మాట మాట్లాడగలరు? కానీ కళ్యాణ్ గారు మాత్రం ఒక నిబద్ధత గల నాయకుడు కాబట్టి పవన్ కళ్యాణ్ తప్పు చేసినా పక్కన పెట్టండి. అలాగే యువతకు కూడా మంచి సందేశం ఇచ్చారు. మీరు ప్రతి ఒక్కరు యువత రాజకీయాల్లోకి రావాలి, మీ అబ్జర్వేషన్ చాలా ముఖ్యమని ప్రతి ఒక్కరిని యువతకు ఎంకరేజ్మెంట్ చేసేది పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు. అలాగే యువతను కూడా బాగా అర్థం చేసుకుంటారు. ఆయన గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేయడం మీద మీ ఒపీనియన్ ఏంటంటారు? అంటే మౌలిక సదుపాయాల కింద రోడ్లని, మంచినీళ్ళని, కరెంటు సదుపాయాలని, ఇటువంటి బేసిక్ నీడ్స్ కల్పిస్తున్నారు. గతంలో ఎంతో మంది నాయకులు వచ్చారు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చి ఎవరు చేయింది ఈయన చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మీకేమనిపిస్తుంది గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి? గిరిజన ప్రాంత ప్రజలను ఇదివరకు రాజకీయ నాయకులందరూ ఒక ఓట్ బ్యాంకింగ్ కిందే చూసేవాళ్ళండి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ కిందే చూసేవారు. కానీ వాళ్ళ కనీస అవసరాలు, వాళ్ళకు రోడ్లు, నీళ్లు, ఇల్లులు, ఈ అవసరాలు ఏమి నామమాత్రం మట్టుకే చేసేవారు. అలా కాదు కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి నడిచి, ఆయన 2 కిలోమీటర్లు అయితే 3 కిలోమీటర్లు అయితే నడిచి వాళ్ళ ఇబ్బందులు ఏంటో తెలుసుకుని ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి వాటి సమస్యకి పరిష్కారానికే నిబద్ధతగా పనిచేసి పరిష్కారం చూపిస్తున్నారు కళ్యాణ్ గారు. ప్రజలు అదే కోరుకుంటున్నారు. మా దగ్గరికి నాయకుడు వచ్చి మా సమస్యలు ఎవరు తీరుస్తారో వాళ్ళే మా నాయకుడు అంటున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు. నాయకుడు మా దగ్గరికి వచ్చి మా పని చేస్తున్నారు, అలా పని చేసి పెడతారు పవన్ కళ్యాణ్ గారు. ఓట్ బ్యాంకింగ్ కాకుండా వాళ్ళ అవసరాలు తీర్చే నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. మరి కొన్ని సందర్భంలో ఆయన సొంత జోబుల డబ్బులు, ఆయన కష్టార్జితాన్ని కూడా ఖర్చు పెడుతున్నారనే మాట వినపడుతుంది. అధికారం ఉన్నా లేకపోయినా కానీ ప్రజలకి సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, లేదా సమస్యను బట్టి ఆయన సొంత డబ్బులు కూడా పంచి పెడుతున్నారు, సాయం చేస్తున్నారనే మాట వినపడుతుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఇటువంటి నాయకుడి మీద మీ అభిప్రాయం ఏంటి? అధికారంలో ఉండి కూడా ఇలాగా డబ్బులు పంచడం. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుండి అండి ఆయన పదవి లేనప్పుడు కానీ, అప్పుడు ప్రజలకి, కౌలు రైతులకే కానీ, ఇబ్బంది పడిన ప్రజలకే కానీ ప్రతి ఒక్కరికి ఆయనకి తోచిన, ఆయన దగ్గర వచ్చిన ప్రతి ఒక్క దానికి ఆయన సొంత మనీని, సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టి ప్రతి ఒక్క సమస్యలు తీర్చాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం నుండి ఏ పథకాలు అందాలో, ఏమేమి అవసరాలు తీరాలో అవి తీరుస్తూ, అవి కాకుండా ఆయన సొంత నిధులతో కూడా ప్రతి ఒక్క ప్రజలకు ఆయనకి దుప్పట్లే కానీ, ఆయనకి తోచిన విధంగా బళ్ళే కానీ ఏది తెస్తే అది ఆయన సొంత నిధులతో ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన తీసుకునే నెల జీతాన్ని కూడా దాదాపు పిఠాపురం నియోజకవర్గంలో 40 మందికి పైగా అనాథ పిల్లలకు పంచిపెడుతున్నారనే మాట వినపడుతుంది. మీడియా అంతా కూడా సర్క్యులేషన్ అవుతుంది. దాని గురించి మీరేం చెప్తారు? ఎమ్మెల్యేగా తీసుకునే జీతం అనాథ పిల్లలకు పంచిపెట్టడం మీద. కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా డబ్బును అనేది క్యాల్కులేట్ చేయండి. ఆయనకు వచ్చే జీతాన్ని కూడా అవి కూడా పేద ప్రజలకు ఉపయోగపడాలి అనే పిఠాపురం నియోజకవర్గంలో ఆయన సొంత నియోజకవర్గంలో ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆయన ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ చదువు నిమిత్తం, వాళ్ళ ఉండే నిమిత్తం కూడా ప్రజలందరికీ ఆయన వచ్చే జీతం రూపాయి కూడా తీసుకోకుండా ప్రజలందరికీ ప్రతి నెల కూడా వాళ్ళందరికీ కొంతమందిని ఎంచుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఆయన జీతాన్ని ఆయనకు అందిస్తున్నాడు. అక్కడ ఉండే మహిళలకు కూడా ఆయన అండగా ఉంటున్నారండి. మరి రీసెంట్ గా ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన ఒక భారీ బహిరంగ సభగా ఆయన వెళ్ళారు. ఆ మీటింగ్ వేదికగా ఆయన మాట్లాడుతూ ఒకటే అన్నారు, యువత రాజకీయాల్లోకి రాకపోయినా పర్వాలేదు కానీ రాజకీయాల మీద అవగాహన పెంచుకోవాలి, అబ్జర్వేషన్ చేయాలి, తప్పు చేస్తే ఎవరినైనా పక్కనట్టండి, ఈవెన్ పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి తప్పు చేసినా పక్కనే పెట్టండి అని చెప్పి మాట్లాడుతున్నారు. గతంలో పార్టీ పెట్టిన మొదట్లో కూడా ఇవే మాటలు మాట్లాడారు. అంటే ఆ మాటకు కట్టుబడి ఈ రోజు ఆయన నిబద్ధతగా పనిచేయగలుగుతున్నారంటారా? ఇంత వర్డ్స్ మాట్లాడడం మీరేమంటారు? 100% అండి. నిబద్ధత గల నాయకుడే పవన్ కళ్యాణ్ గారు. అప్పుడేం చెప్పారో ఇప్పుడు అదే చెప్తారు. ఆయన ఒకటే చెప్తాడు, యువత భవిష్యత్తు 25 ఏళ్ల కోసం నేను వచ్చాను, రాజకీయ పార్టీ పెట్టింది కూడా ఈ రోజు కాదు, 25 ఏళ్ల భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం అని అప్పుడు ఆయన అదే మాట చెప్పారు. మొన్న విశ్వవిద్యాలయం కూడా అదే మాట చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు, యువత మీరు మేల్కోండి, మీరు రాజకీయ అవగాహన కల్పించుకోండి, మీకు వీలైనంత వరకు రాజకీయాల్లోకి రండి, మీకు వీలు లేనప్పుడు మీరు అవగాహన అయితే పెంచుకోండి రాజకీయాల మీద. ఏ నాయకుడు ఎక్కడ ఏ పని చేస్తారు, ఏ మంత్రి, ఏ శాఖ, అన్ని అవగాహన తెచ్చుకుంటే ప్రతి నాయకుడిని ప్రశ్నించగలిగే ధైర్యం వస్తుందని పవన్ కళ్యాణ్ గారు ఒక ధైర్యం ఇస్తున్నారు యువతకి. ఫైనల్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటే ఒక సామాన్యుడిగా మీరేం చెప్తారు? ఒక మాట చెప్తున్నాను కదండి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా మంది అలాంటి సామాన్య ప్రజలు ఎవరికి కూడా డిప్యూటీ సీఎం అనేది చాలా మందికి తెలియదండి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ పదవికి
డిప్యూటీ సీఎం అనే పదవికి వచ్చారో ఆ పదవికే అలంకారం వచ్చిందండి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఒక సామాన్యుడిగా, ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు? ఆయన పనితనం చూసిన దాన్ని బట్టి ఆయన పనితీరు విధానం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అద్భుతంగా ఉంది. గత సంవత్సరంన్నర నుంచి చూసుకుంటే డిప్యూటీ సీఎం ఆయన ఎంచుకున్న శాఖ గిరిజనులు కానీ పర్యావరణ శాఖ కానీ ఎప్పుడు మునిపెప్పుడు లేనంత విధంగా ఎన్నో విధాలుగా దాంట్లో ఏవి లోతుపాటు ఉందని చెప్పి కూలంకుషంగా దాన్ని ఎంక్వైరీ చేసి ఏ విధంగా దాన్ని సాల్వ్ అవుట్ చేయాలని చెప్పేసి గిరిజన లోటెత్తు ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర వరకు పరిపాలన చేరే విధం చాలా అద్భుతంగా ఉందండి. మీరు చూస్తూ ఉన్నారు, గత ప్రభుత్వంలో 24వ ర్యాంక్ ఉన్న పంచాయతీ శాఖ ఇప్పుడు నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. అంటే ఈ 24 స్థానాలు దాటి ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణం ఏంటంటే డెప్త్గా పరిపాలన ఇచ్చి ఆ ప్రజలకి ప్రభుత్వం ఏదైతే ఇవ్వగలుగుతుందో సామాన్యుడికి చేర్చారు కాబట్టి ఆ పనితీరు అద్భుతంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ తీసుకొచ్చారు కదా, ఈ శాఖల్లో గతానికి ఇప్పుడు ఏమైనా మార్పులు వచ్చాయి? అసలు పురోగతి ఎలా అనిపిస్తుంది మీకు? గతంలో పంచాయతీ శాఖకు సంబంధించి కానీ గిరిజన శాఖకు సంబంధించి కానీ ఏదైనా పన్నులు కానీ మిగతా ఏదైనా కట్టాలంటే క్యాష్గా కట్టేవాళ్ళు. అక్కడ కౌంటర్లో డబ్బులు ఇస్తే అది ప్రభుత్వం వరకు వచ్చిద్దో లేదో కూడా డౌట్. ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని అప్డేట్ చేస్తూ ఈ రోజున్న ప్రకారంగా ఆన్లైన్ విధానం పెట్టారు. ఎవరికి వాళ్ళు పంచాయతీ శాఖ కావచ్చు, గిరిజన శాఖ కావచ్చు సంబంధించిన పన్నులు గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈజీగా కట్టుకునే విధానం చేశారు. తద్వారా ఏమవుతుందంటే ప్రతి రూపాయి కూడా ఎక్కడ మిస్ మ్యాచ్ అవ్వకుండా ప్రభుత్వానికి వెళ్ళి ప్రభుత్వం నుంచి ప్రజలకు అందే విధంగా ఒక సిస్టమేటిక్ గా తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన తీసుకున్న శాఖల్లో పురోగతికి, ఆయన పనితీరుకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి ఏకంగా 5 అవార్డులు ఒకేసారి ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖకి, గ్రామీణాభివృద్ధి శాఖకి కొన్ని కీలకమైన విషయాల్లో కొన్ని గ్రామాల్ని ఐడెంటిఫికేషన్ చేసి ఆ గతానికి ఇప్పటికి తేడా ఎలా ఉందని చెప్పి 5 అవార్డులు ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది అంటారు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, అవార్డులు తీసుకోవడం పవన్ కళ్యాణ్? జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలంటే ఏదో పని చేయాలి కదంట. ఎందుకు గుర్తింపు ఇచ్చారు? ఒక సామాన్యుడిగా ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 24లో ఉన్న పంచాయతీ రాజు ఫస్ట్ స్థానంలో స్వర్ణ పంచాయతీ అని చెప్పేసి ఒక కొత్త విధాన్ని తీసుకొచ్చి ఎవరికి ఏ సమస్యలు వచ్చినా కానీ వాళ్ళు అక్కడ చెప్పుకునే విధంగా త్వరగా దానికి ఆ సమస్యకి పరిష్కారం చేసే విధంగా కొన్ని సిస్టమేటిక్ తీసుకురావటం. అందులో గిరిజన ప్రాంతాల్లో కూడా ఏ రోడ్డు లేనిది ప్రతి గిరిజన ప్రాంతానికి రోడ్డు చక్కగా వేయించడం, అక్కడ గిరిజన ప్రజలకి ఏదైతే వాళ్ళకి వసతులు కావాలో ఇమీడియట్గా చేయటం, ఇట్లాంటి తద్వారా చాలా కష్టమైన పనులన్నీ చేశారు. కాబట్టి 24లో ఉన్న స్థానం 1వ స్థానంలోకి వచ్చింది. ఎంతో కృషి చేస్తా గానీ, ఎంతో పని చేస్తా గానీ ఈ స్థాయికి రాదు. మరి ముఖ్యంగా ఆయన గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేయడం మీద మీరేం చెప్తారు? అంటే వాళ్ళకి బేసిక్ నీడ్స్ కింద రోడ్లని, మంచినీళ్ళని, కరెంటు సదుపాయాలు కల్పిస్తున్నారు. గతంలో ఎంతో మంది నాయకులు వచ్చి ఏమీ చేయలేదు, ఈయన మాత్రమే చేస్తున్నాడు అనే మాట వినబడుతుంది. మీరేమంటారు గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేయడం మీద? గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు మనకి ఈ హక్కులు ఉన్నాయని చెప్పేసి. వాళ్ళకి ఆ అవగాహన లేకపోవటం, వీళ్ళు కూడా గత ప్రభుత్వం ఏదైతే ఉంది వాళ్ళకి చేసిన ఒకటి చేయకపోయినా ఒకటి అనే దూరంలో ఉన్నారు. కాబట్టి ఆ శాఖ మంత్రులు కానీ ఆ శాఖ ఒకటి ఉందని చెప్పేసి సామాన్యుడికే కాదు గిరిజన ప్రజలకు కూడా తెలియదు. ఈ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రభుత్వం మారిన తర్వాత ఈయన అభివృద్ధి తీసుకుంటూ వాళ్ళ హక్కులేంటి, మీకు ఈ ప్రభుత్వం నుంచి పలానా రోడ్డు కానీ, పలానా డ్రైనేజ్ సిస్టమ్ కానీ, పలానా కరెంటు కానీ, పలానా నెట్ కానీ, ఇవన్నీ మీకు సదుపాయాలు మేము ఏర్పాటు చేస్తాం, ఇది మీ హక్కు అని చెప్పేసి వాళ్ళకి దగ్గరగా వెళ్ళి వాళ్ళ హక్కులను వాళ్ళకు గుర్తు చేయడమే కాకుండా ఈ వసతులన్నీ వాళ్ళకి అందించడం ద్వారా వాళ్ళందరూ గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు గతంలో ఆ మంత్రి తాలూకా అనేది ఎవరికైనా తెలుసా? ఇప్పుడు మీ ఛానల్ చూస్తున్న ఏ ఒక్కరికి కూడా తెలియదు, 100లో ఒకరికి కూడా తెలియకపోవచ్చు. ఇప్పుడు పంచాయతీ రాజ్లో కానీ గిరిజన సంబంధించిన కానీ ఏవైనా హక్కులు ఆర్భాటాలు ఉన్నాయంటే అది పవన్ కళ్యాణ్ గారి పనితత్వం వల్ల బయటకు వచ్చిందే కానీ లేకపోతే ఇదివరకు లాగా అయితే కాదని. మరి ఆయన కొన్ని సందర్భాల్లో సొంత జోబుల డబ్బులు కూడా కష్టార్జితాన్ని కూడా ఖర్చు పెడుతున్నారు. సమయం సందర్భాన్ని బట్టి సమస్యకి తన అవసరం ఉందనుకుంటే ఇమీడియట్ గా స్పందిస్తున్నారనే మాట వినబడుతుంది. సొంత డబ్బులు ఖర్చు పెట్టే ప్రజెంట్ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఇటువంటి నాయకుడి గురించి మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా, ఇండియాలో ఏ మూల చూసుకున్నా కానీ అతి తక్కువగా ఉంటారండి. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు కూడా పలానా టైంలో వీళ్ళు ఏమీ లేనోడు ఇప్పుడు అద్భుతంగా బిల్డింగ్లు, తర్వాత బొల్లేరాలు, తర్వాత ఫామ్ హౌస్లు ఇట్లాంటివి కట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. ఇక్కడ ఈయన అవినీతి అనేది 0. అవినీతి అనేది మాత్రం 1% కూడా చెయ్యట్లేదు. చెయ్యకపోగా ఈయన ఎవరైనా వచ్చి సపోజ్ ఒక గిరిజన ప్రాంతాల్లో లేకపోతే ఒక మన క్రికెటర్ ఒక అమ్మాయి
సార్ మాకు ఏమైనా చేయండి సార్ అంటే ఆయన పరిధిలో ఉన్న వరకు చేయగలుగుతారు ప్రభుత్వం తర్వాత. ప్రభుత్వం దాటి ఏదైనా చేయాలనుకుంటే ఆయన ఇంట్లో సొమ్ము తీసుకెళ్లి ఆయనకి ఇస్తున్నారు. అవసరం ఏముందండి? అయినా కానీ ఒక ప్రజల నాయకుడిగా ఆయన తన సొంత డబ్బుని ఇస్తున్నాడు, తన పరిధిలో ఉన్న శక్తులన్నీ ఉపయోగిస్తున్నాడు. పరిధి దాటి ఏదైతే ఉందో ఆయన సొంత డబ్బులు పెట్టుకొని ఇస్తున్నాడు. చాలా అద్భుతమైన వ్యక్తి అనుకోవాలి. మరి ఎమ్మెల్యేగా తీసుకున్న జీతం కూడా నెల నెల ఆ జీతాన్ని కూడా 42 మందికో 40 మందికి పైగా పిఠాపురంలో అనాథ పిల్లలకి పెన్షన్ రూపంలో నెల ఖర్చు పెడుతున్నారు, వాళ్ళకి ఇంటికి తీసుకెళ్లి మరి కూడా పంపిణీ చేస్తున్నారనే మాట వినబడుతుంది. దీని గురించి మీరేమంటారు? ఎమ్మెల్యేగా తీసుకున్న జీతాన్ని పంచిపెట్టడం మీద చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే గత నాయకులు సపోజ్ జగనే ఉన్నారు, నేను 1 రూపాయి తీసుకుంటే 1 రూపాయి కూడా తీసుకుని చెప్పేసి జీతం ఏముందంటే 2 లక్షలు 2.5 లక్షలు వస్తుంది కదా, దాన్ని తొక్కేసి నానా భ్రష్టు పెట్టించారు రాష్ట్రాన్ని. తద్వారా డబ్బులు దండుకున్నారు. ఈయన అలా కాదు, ఫుల్ జీతం తీసుకుని ఆ జీతం ఆయన వ్యక్తిగత జీతం ఒక పిల్లలకి ఇవ్వటం అనేది చాలా అద్భుతమైన విషయం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? మీరేం చెప్తారు? ఆయన పనితీరు చూసిన దాన్ని బట్టి, ఆయన విధి విధానాలు చూసిన తర్వాత ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి? రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు నా జీవితంలో నేను చూడలేదు. ఎందుకంటే రైతులకి కానీ కౌలు రైతులకు కానీ లక్ష రూపాయలు సొంత డబ్బులు వెచ్చించి ఖర్చు పెట్టి నా ఏకైక నాయకుడు రాష్ట్రమే కాదు దేశంలో కూడా ఎవ్వరూ లేరు. అది పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే చెందింది. ఆయన రాజకీయ పరంగా 1 రూపాయి కూడా ఆయన స్వార్జితంతో సినిమాలు చేసుకొని వచ్చి అలా సొంత డబ్బులు కట్టిన ఏకైక నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇచ్చిన శాఖలకి పూర్తి న్యాయం చేస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ అంబేద్కర్ గారిని మైమరిపించేలాగా చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని నేను నమ్ముతున్నాను. మరి ఈరోజు ఆయన కీలకంగా 5 శాఖలు తీసుకున్నారు. అందులో మెయిన్ శాఖలు పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ. అసలు ఈ శాఖల్లో పురోగతి ఎలా ఉంది? ఆయన పనితీరు ఎలా ఉందంటారు? ఆ శాఖల్లో గతానికి ఇప్పటికీ ఆ శాఖల్లో కొత్తగా మీరు ఏం గమనించారు? ఈ పంచాయతీరాజ్ శాఖలో ఇండియాలో నెంబర్ 1గా వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ద్వారానే వచ్చిందని మేము విశ్వసనీయంగా నమ్ముతున్నాము. అది వాస్తవం కూడా, అది ప్రజలందరికీ తెలుసు. మేము కొత్తగా చెప్పేది ఏం లేదు. అటవీ శాఖలో కూడా అంత ముందుకి ఇప్పటికి చాలా తేడాలు వచ్చినాయి. అదేంటంటే గంజాయిలో కానీ, నరకటంలో కానీ, అడవులను ఆక్రమించటంలో కానీ సిద్ధహస్తంగా ఉన్న ప్రభుత్వాలన్నిటికీ కనువిప్పయ్యేలాగా పవన్ కళ్యాణ్ గారు అందరికీ భయభ్రాంతులను చేసి నాయకుడు అంటే ఈరా, మనం ఇంతకంటే ఏమీ చేయలేము అని అందరూ ప్రశంసలు అందుకున్న పవన్ కళ్యాణ్ గారు గ్రేటు. ఆ శాఖ ఆయనే సరైన మగోడని నేను నమ్ముతున్నాను. ఈరోజు ఆయన తీసుకున్న శాఖలకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చి ఏకంగా 5 అవార్డులు రావడం, ఎక్కడో లిస్ట్ లో ఉన్న శాఖలన్నీ కూడా ఈ రోజు ఫస్ట్ పొజిషన్ లోకి రావడం ఎలా అనిపిస్తుంది అంటారు? దేశం గుర్తించే విధంగా 5 అవార్డులు ఒకేసారి రావడం ఎలా అనిపిస్తుంది అంటారు పంచాయతీరాజ్ శాఖ? అసలుకి అలాంటి అవార్డులు రావటం మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక పవన్ కళ్యాణ్ గారికి దక్కిందని నేను అనుకుంటున్నా. మరి ముఖ్యంగా ఆయన గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేయడం మీద మీరేం చెప్తారు? గిరిజన ప్రాంతాలకి మౌలిక సదుపాయాల కింద రోడ్లని, కరెంట్ అని, మంచినీటి సదుపాయాలని, ఇటువంటి వాటిని డెవలప్ చేయడం గతంలో ఏ నాయకుడు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకొని పరిస్థితులు ఈ రోజు మారాయంటారా? అసలు మీ అభిప్రాయం ఏంటి గిరిజనులకు అభివృద్ధి చేయడం మీద? గిరిజనులకి అభివృద్ధి అంటే గిరిజనుల్ని అంటవారితనంగా, పేదవారుగా, బిక్కివారుగా చూసిన ప్రభుత్వాలు చాలా ఉన్నాయి. వారు కూడా మనతో సమానమే అని భావించి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించిన ఏకైక నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారే. అది అవార్డులు రావటంలో కూడా అందరూ చూశారు. మరి ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు కష్టార్జితాన్ని కూడా ఖర్చు పెడుతున్నారనే మాట వినబడుతుంది. మరి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక రాజకీయ నాయకుడు హోదాలో ఉండి రాష్ట్రంలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నారు. అటువంటి నాయకుడు కూడా సొంత జోబులో డబ్బులు సమయం సందర్భాన్ని బట్టి తన అవసరం ఉందనంటే తన కష్టార్జితాన్ని ఖర్చు పెడుతున్నారనే మాట వినబడుతుంది. మీరేం చెప్తారు ఆయన ఇలా సహాయం చేయడం మీద? అసలు సహాయం చేయటం మీద చెప్పటం కాదు, సహాయం చేసే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నేను బల్లగుద్ది డంకాపదంగా చెప్పగలుగుతా. అందుకే ఆయన ఆకర్షితుడిని అయ్యా. నేను ఆ పార్టీలో కొనసాగుతున్నా, ఆ పార్టీలో సభ్యుడిగా కొనసాగుతూనే ఉంటా. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పిఠాపురం నియోజకవర్గం నుంచి తీసుకునే జీతం ఏదైతే ఉందో దాన్ని కూడా అనాథ పిల్లలకి పంచిపెడుతున్నారు పింఛన్ రూపంలో అని చెప్పి మీడియాలో మనకు వైరల్ అవుతున్నాయి వార్తలు.
మీరేం చెప్తారు? ఒక ఎమ్మెల్యే ఉండి తన జీతాన్ని కూడా అనాథ పిల్లలకి ఇలాగా పింఛన్ రూపంలో వాళ్ళకి ఖర్చు పెట్టడం అనేది. అసలు సొంత డబ్బులే ఖర్చు పెడితే ఆయనకు జీతం ఒక లెక్కే కాదండి. అలాంటి నాయకుడు అసలు లేనే లేడు. ఇంకా వేరే గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మరి రీసెంట్ గా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి ఒక వేదికగా మాట్లాడుతూ ఆయన యువత రాజకీయాల్లోకి రానవసరం లేదు, కానీ రాజకీయాల్లో గమనించాలి, ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని తీసి పక్కన పెట్టాలి, ఈవెన్ 9 అయినా సరే పవన్ కళ్యాణ్ తప్పు చేసినా తీసి పక్కన పెట్టాలని అన్నారు. ఎలా అనిపిస్తున్నాయి ఈ మాటలు? గతంలో ఆయన పార్టీ పెట్టిన సమయంలో 10 ఏళ్ల కింద కూడా అదే మాట మాట్లాడారు, తప్పు చేస్తే ఎవరినైనా పక్కన పెట్టండి నాతో సహా అన్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ రోజు ఆ మాటకి నిబద్ధతగా కట్టుబడి పనిచేస్తున్నారంటారా? నిబద్ధంగా ఆయన మాత్రం పూర్తిగా పనిచేస్తున్నాడు, నిబద్ధతతోటి పనిచేస్తున్నాడు. ఆయన కింద వాళ్ళు కూడా పని చేయకపోయినా, నేను చేయకపోయినా నన్ను నిలబట్టి ప్రశ్నించండి అని అడిగారు. అలాగే ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ కూడా ఎవరైనా సరే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు పని చేయకపోయినా నిలబెట్టి వాళ్ళని కడిగే విధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఓవరాల్ గా మీరేం చెప్తారు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరం ఎలా ఉందనంటే ఒక మాటలో మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారి పని ఆయన కాకుండా ఇంకెవరు చేయలేరని మాత్రం అనిపిస్తుంది. ఆయనే సరైన నాయకుడు అని మేము భావిస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? మీరేం చెప్తారు? ఆయన పనితీరు చూసిన దాన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటి ఆయన మీద? చాలా బాగుందండి. ముందున్న గవర్నమెంట్లతో పోల్చుకుంటే చాలా 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 బాగా చేస్తున్నారు. ఒక డిప్యూటీగా ఉంటేనే ఇంత బాగా చేస్తున్నారంటే ప్రజలు అనుకున్న ఒక తీరులో వచ్చినప్పుడు ఇంకా ఎంత బాగా చేస్తారు అనే దాన్ని మేము ఆశిస్తున్నాము. ఒక్క వీళ్ళనే కాదు, ట్రైబల్స్ ఏరియాకి తీసుకెళ్ళండి, ఇక్కడ రోడ్లు చేసుకునే విధానాలు చూసుకోండి, వాళ్ళ కరెంట్లు చూసుకోండి, అలాగే పంచాయతీరాజ్ చూసుకోండి. పంచాయతీరాజ్ ఒకప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో మనం ఎక్కడో పడిపోయాం. ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకొని దానికంటూ ఒక రికార్డు సృష్టించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే కింద గ్రామ స్థాయి పంచాయతీరాజ్ స్థాయిల్లోనే అంత అభివృద్ధి చేస్తుంటే దాని పైనుండే స్థాయిలో ఇంకెంత బాగా అభివృద్ధి చేస్తారనే దాన్ని మనం ఒక్కసారిగా గుర్తు చేసుకోవాలి. చాలా చాలా బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు 5 శాఖలు కీలకమైన శాఖలు తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ, ఇంకా 2-3 శాఖలు తీసుకున్నారు. మొత్తం ఓవరాల్ గా ఈ శాఖల్లో పురోగతి ఎలా ఉంది? గతానికి ఇప్పటికి తేడా ఏమైనా గమనించారా మీరు? ఎలా అనిపిస్తుంది ఆ శాఖలో ఆయన పని? ఆయన తీసుకున్న ప్రతి ఒక్క శాఖలో అభివృద్ధి అనేది చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఏ శాఖ అయినా వెళ్ళండి, ఇప్పుడు తీసుకున్న 5 శాఖలు 5 శాఖలు అన్నారు. ఆ 5 శాఖల్లో ప్రతి ఒక్క దాన్ని దేన్ని వదలకుండా దీనికంటూ ఈ టైం, దీనికంటూ ఈ టైంకి కేటాయించుకొని ఆయనకున్న సమయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పార్టీ కోసం పెట్టి, జనాల కోసం పెట్టి ప్రతి ఒక్క శాఖని అభివృద్ధి చేసి చూపిస్తూ అడవులు, వనరులు దాని గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానిలో నివసించే జంతువుల గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే రోడ్లు దాని గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు వాళ్ళ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీళ్ళందరికీ అభివృద్ధి ఏం చేసాము, ఇప్పటివరకు ఏం చేసాం, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేయాలి అనే దాని గురించి చాలా నిర్విరామంగా కృషి చేస్తున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల్లో ఈ రోజు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, ఇంకా ఒకేసారి ఆయన పనితీరును బట్టి ఆ శాఖల్లో కొన్ని గ్రామాల వారీగా సెలెక్ట్ చేసి 5 అవార్డులు ఇవ్వడం జరిగింది. పనితీరును బట్టి ఎలా అనిపిస్తుంది? 5 అవార్డులు ఆంధ్రప్రదేశ్ కి, అది కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలకు రావడం చాలా చాలా సంతోషంగా ఉందండి. ప్రజెంట్ మనకి ఇండియాలో ఉన్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం అనేది ఉన్న రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా చాలా లాస్ట్ గవర్నమెంట్ అనేది చాలా దిగజార్చి చాలా అట్టడుగు వర్గానికి ఎకనామికల్ గా, ఫైనాన్షియల్ గా అసలు ఏమీ లేకుండా మనల్ని అభివృద్ధి అనేది లేకుండా ఎక్కడ అట్టడుగు వర్గానికి మనల్ని తీసుకెళ్లి పెట్టారు. అలా తీసుకెళ్లి పెట్టిన ఏపీని కూడా ఒక నేషనల్ వైడ్ లో గుర్తింపు తెచ్చే విధంగా పంచాయతీరాజ్ నెంబర్ 1 స్థాయికి నిలబడిన పవన్ కళ్యాణ్ గారు నిజంగా అభినందనీయమండి. ఆయనకి ఇప్పుడు మనం ఈ ఛాన్స్ ఇచ్చాం, నెక్స్ట్ గానీ ఇంకా ఛాన్స్ ఇస్తే ఇప్పుడు చేసిన అభివృద్ధిని ఇంకా సిటీ లెవెల్లో, అర్బన్ లెవెల్లో కూడా చాలా చక్కగా చేసి చూపిస్తారనేది నేను నమ్ముతున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేస్తున్నారనే మాట వినపడుతుంది. వాళ్ళకి బేసిక్ నీడ్స్ కింద రోడ్లని, లేదా మంచినీటి సదుపాయాలని, కరెంటు సదుపాయాలని ఇటువంటివి కల్పిస్తున్నారు. గతంలో ఎంతో మంది నాయకులు, ఎన్నో ప్రభుత్వాలు వచ్చి ఎవరు చేయండి పవన్ కళ్యాణ్ చేస్తున్నారంటారు. వాళ్ళకి అభివృద్ధి చేయడం మీద, అంటే గిరిజనులకు అభివృద్ధి చేయడం మీద మీరేం చెప్తారు? చాలా బాగా అడిగారు సార్, మంచి క్వశ్చన్ ఇది. లాస్ట్ గవర్నమెంట్ లో కానీ అంతకుముందు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ మనకి
అడవుల్లో నివసించే వాళ్ళు గిరిజనులు అనేవాళ్ళు కదా అసలు వాళ్ళ గురించి పట్టించుకునే లేరు. ఒక ఓటు బ్యాంక్ కోసమే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు అక్కడ జీవన విధానం ఎలా ఉందంటే కనీసం కాళ్ళకు చెప్పులు లేకుండా కరెంట్లో కూడా బతకకుండా ఒక తినడానికి తిండి ఉండడానికి నీరు మాత్రమే వాళ్ళు కోరుకుంటున్నారు. అలాంటి ప్లేసుల్లో కూడా వెళ్ళి వాళ్ళకంటూ రోడ్లు ఇచ్చి కరెంట్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఈ వస్తువులు ఉపయోగించి కూడా జీవన విధానాన్ని మీరు సాగించవచ్చు. సిటీ లెవెల్లో ఎలా బతుకుతున్నారో ఆ విధానాన్ని వాళ్ళకు కూడా చూపించి ఇలా బతకాలి, ఇది నాగరికంలో ఎలా బతకాలి అనే దాన్ని వాళ్ళకి ఒక అభివృద్ధిని కూడా చూపించి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది బయటకు వచ్చి మీడియా ఎప్పుడు రాని వాళ్ళు కూడా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధిని ఎంతో గొప్పగా చెప్పారు. అలాగే ఈ పని జరిగిద్ది అంటే ఒక పవన్ కళ్యాణ్ గారే చెయ్యగలరు అనే దాన్ని ఒక మార్పు సంపాదించుకున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా తను ఎమ్మెల్యేగా తీసుకున్న జీతాన్ని అనాథ పిల్లలకి నెలల పంపిణీ చేస్తున్నారనే మాట వినపడుతుంది. అంటే ఎలా అనిపిస్తుంది అంటారు? నెలల ఎమ్మెల్యే జీతాన్ని కూడా పేద ప్రజలకి, అది కూడా అనాథ పిల్లలకి పంచిపెట్టడం పిఠాపురం నియోజకవర్గంలో మీరేం చెప్తారు? అవును సార్, ఇప్పుడు మనం ఒక నియోజకవర్గంలో ఒక లీడర్ ని ఎన్నుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నియోజకవర్గానికి నువ్వేం చేసావు అనేది అడుగుతారు. ఆయన్ని తీసుకున్న నియోజకవర్గాన్ని ముందు ఆయన చాలా చాలా బాగా డెవలప్ చేసుకుంటున్నారు. అక్కడున్న అనాథ పిల్లలకి ఆయన జీతంలో నుంచి ప్రతి నెల వాళ్ళు వచ్చారు, మాకు జీవన విధానం లేదు, మేము ఎలా బతకాలి అన్నప్పుడు ఆయన జీతంలో నుంచి అంటే ప్రభుత్వం నుంచి కాదు, ఆయనకి ఎవరో ఇచ్చినవి కాదు, ఎవరో ఇచ్చిన నిధుల నుంచి కాదు, ఆయన కష్టపడినప్పుడు వచ్చిన జీతంలో నుంచి వాళ్ళకి నెల నెలా పోయే విధంగా నాకంటూ ఏమీ వద్దు, నేను సంపాదించుకుంటున్నాను, ఇదిగో వీళ్ళు నా వల్ల వీళ్ళు బతకాలి అని చెప్పేసి ఒక 48 మందిని ఆయన దగ్గరకు తీసుకొని నెల నెలా వాళ్ళకంటూ డబ్బులు అందజేస్తున్నారు. రీసెంట్ గా ఒక చిన్న ఫ్యామిలీ 3 పిల్లలు కూడా తల్లిదండ్రులు కోల్పోతే వాళ్ళకు కూడా మాకంటూ ఆదరణ ఒకటి కావాలంటే ఆయన జీతంలో కూడా ఈ పిల్లలకి అనేది వెళ్తుంది. అనాథ పిల్లలకి ఆయన ఆదరణ అనే దాన్ని ఒక ముందుకు తీసుకొచ్చి ఈ లీడర్ మాత్రమే మాకు చేయగలరు అని చెప్పి నమ్మి వస్తున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు తన సొంత జోబుల డబ్బులు, తన కష్టార్జితాన్ని కూడా సాయం చేస్తున్నారు అనే మాట చాలా బలంగా వినపడుతుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా సమయం సందర్భాన్ని బట్టి తన అవసరం ఉంది అని అంటే సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారనే మాట వినపడుతుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఇటువంటి నాయకుడిని చూడడం మీద మీరేం చెప్తారు? సొంత డబ్బులు ఖర్చు పెట్టే రాజకీయ నాయకుడి గురించి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే చాలా మంది అనుకుంటున్నారు ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఆయన సొంత నిధులు ఉపయోగిస్తున్నారు, సహాయం చేస్తున్నారు అనుకుంటున్నారండి. కాదు, ఇంతకు ముందు ఉన్నప్పుడు కూడా ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు, సినిమాల్లో లేనప్పుడు కూడా ఆయన దగ్గర ఉన్న కొద్దిపాటి అమౌంట్ లో కూడా ఎవరికైతే ఉపయోగం ఉంటుందో వాళ్ళకి సహాయం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని మనం నిజంగా గౌరవించాలి, హర్షించాలి, చాలా గౌరవించుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బులు ఈ రోజు ఒక రూపాయికి ఇవ్వమంటే వడ్డీకి ఇస్తున్నారు తప్ప ఎవడు కూడా రూపాయి అనేది ఫ్రీగా ఇవ్వడానికి ముందుకు రావట్లా. అలాగే ఇప్పుడున్న నాయకులు అసలు ఎవరు కూడా ఫ్రీగా పెట్టిన వాళ్ళు కూడా మీరు ఎవరన్నా బయటకు తీసారండి గట్టిగా ఫింగర్ టిప్స్ మీద కూడా మనం ఎవరి పేర్లు చెప్పలేము. అలాంటి ఏకైక నాయకుడు ఆయన సొంత డబ్బులు కష్టపడి సంపాదించింది. పగలు రాజకీయ చూసుకుంటూ రాత్రిపూట అంటే నిద్ర లేకపోతే మనకి ఆరోగ్యమే ఉంటుంది. అలాంటిది పగల రాజకీయాలు, రాత్రిపూట షూటింగ్లు చేసుకుంటూ అది కూడా సంపాదించిన డబ్బులు కూడా తీసుకొచ్చి ప్రజల కోసమే పెట్టడం అనేది చాలా చాలా గొప్ప విషయం. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి ఒక బహిరంగ మీటింగ్ కి ఆయన అటెండ్ అయ్యారు. ఆ వేదికగా ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రాకపోయినా పర్వాలేదు, కానీ రాజకీయాలని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎవరు తప్పు చేసినా కానీ తీసుకెళ్లి పక్కన పెట్టండి, ఈవెన్ పవన్ కళ్యాణ్ నేను తప్పు చేసినా కానీ తీసి పక్కన పెట్టండి అని అన్నారు. ఎలా అనిపిస్తుంది? ఒక బాధ్యత కలిగిన నాయకుల్లాగా మాట్లాడారు అంటారు ఈ విషయంలో? అంటే పార్టీ పెట్టిన కొత్తలో కూడా ఇదే మాట మాట్లాడారు. ఆ మాటకి కట్టుబడి పనిచేయగలుగుతున్నారా? చాలా గొప్ప విషయం అండి. అలా అనడం దమ్ము ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అనాలంటే నేను తప్పు చేసినా నన్ను పీక పడేయండి అనే మాట అనాలంటే చాలా దమ్ము ఉండాలి. ఎందుకంటే నేను తప్పు చేయనప్పుడు మాత్రమే ఆ మాట నేను అనగలను. కాబట్టి ఒక యువతకి, కొత్త రక్తానికి, యువత రక్తం వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలి, వాళ్ళు కూడా రాజకీయం అంటే ఏంటో నేర్చుకోవాలి, ప్రజలకి ఏం చెయ్యాలో వాళ్ళు కూడా సేవ అనేది నేర్చుకోవాలి. వాళ్ళు ఈ కోణంలో కూడా బయటికి రావాలి. ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కాదు, ఉద్యోగ ఫీల్డ్లోనే కాదు, ఈ ఫీల్డ్లో కూడా ముందుకు యువత అనేది ముందుకు రావాలి. వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఆయన మీరు ఒక రాజకీయ పరంగా మిమ్మల్ని ఎదగమనట్లేదు, ఒక దేశపరంగా దేశానికి ఉపయోగపడే ఒక సైన్యంగా మీరు తయారవ్వాలి అని చెప్పి వాళ్ళకు ఒక మంచి ఆలోచన అనేది అయితే ఇచ్చారు. చాలా గొప్ప విషయం అండి అలా చెప్పడం అనేది. ఫైనల్ గా మీరేమంటారు? ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటే ఒక మాటలో మీరేం చెప్తారు? ఆయన ఒక డిప్యూటీ సీఎంఏ కాదండి, ప్రజల కోసం నిస్వార్థం లేకుండా నిస్వార్థంగా సేవ చేయడానికి ముందుకు వచ్చిన ఒక ఏకైక నాయకుడు, నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరం మీద మీ ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ అంటే మీరేమంటారు ఆయన విధి విధానాలు చూసిన తర్వాత? పవన్ కళ్యాణ్ గారి పనితీరు చాలా చాలా గొప్పగా ఉందండి. మనకి ఆంధ్రప్రదేశ్ని నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడంలో కూడా ఆయన అలుపెరిగిన పోరాటం చేస్తూ కూడా మన ఎక్కడో ఉన్న ఏమిటది పంచాయతీరాజ్
అంతకుముందు ప్రభుత్వంలో పంచాయతీరాజ్ ఎక్కడుందండి? 24వ స్థానంలో ఉంది. అలాంటి పంచాయతీరాజ్ని ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 స్థానంలో వచ్చారు. అలాగే ఆయన చేస్తున్న పరిపాలన విధానము ఇంతవరకు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేదు. ఆయన నెంబర్ 1 స్థానంలో ఆయన ఎలా ఉన్నారో ఆయన శాఖలను కూడా నెంబర్ 1 స్థానంలో ఉంచారు. మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖల్లో పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ అండ్ అటవీ శాఖ, ఈ శాఖల్లో గతానికి ఇప్పటికి తేడా ఏంటి? అసలు గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది ఈ శాఖలకి? పంచాయతీరాజ్ శాఖలో రోడ్లన్నీ వేశారు, చూశారు కదా. అప్పుడు ఎలా ఉండే ఈ రోడ్లన్నీ గతుకులు. అలాగా ప్రతి డెలివరీ అవ్వడానికి కూడా మనుషులు చాలా దీనిలో తీసుకొని వచ్చి వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అలాంటి గిరిజనులకు కూడా ఆయన చక్కగా రోడ్లు వేసి ఈ రోజు వాళ్ళు కరెంట్ వచ్చింది. ఈ రోజు వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటున్నారు తెలుసా? పవన్ కళ్యాణ్ గారి వల్ల మేము చక్కగా జీవిస్తున్నాము, మాకంటూ ఒక ఆనందంగా ఉంది మా జీవితం అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళే తెలియజేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, 5 అవార్డులు ఒకేసారి రావడం అనేది ఎలా అనిపిస్తుంది అంటారు? ఇది ఆయన పనితనానికి ఒక నిదర్శనం అని చెప్పుకోవచ్చా? చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కండి, మన కేంద్రం 5 అవార్డులు ఇచ్చిందంట. 5 అవార్డులు కూడా పవన్ కళ్యాణ్ గారి శాఖకే వచ్చింది. ఇది నాకు చాలా గర్వకారణంగా ఉందని మన సీఎం గారే చెప్పారు. ఇంకా అలాంటప్పుడు ఇంకా మనం ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకెంత గొప్పగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. సీఎం గారే మనకు అంత ఇదిగా తెలియజేశారు. గిరిజన ప్రాంతాలకు అభివృద్ధి చేయడం మీద అసలు మీ అభిప్రాయం ఏంటి? గిరిజన ప్రాంతాలకి మౌలిక సదుపాయాల కింద రోడ్లని, మంచినీళ్ళని, కరెంట్ అని ఇటువంటి మౌలిక సదుపాయాలు గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది నాయకులు వచ్చినా చేయలేంది, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటారు. వాళ్ళకి అభివృద్ధి చేయడం మీద అసలు మీ అభిప్రాయం ఏంటంటారు? వెనకబడిపోయారండి వాళ్ళు. ఇప్పుడు ఎంతసేపు వచ్చి అభివృద్ధి చెందిన రోడ్లని అభివృద్ధిగా ఉన్న దీన్నే మనం అభివృద్ధి చేస్తూ పోతే దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. గిరిజన ప్రాంతంలో చాలా వెనకబడిపోయి ఉన్నారు. వాళ్ళు ఏంటి, తాగడానికి నీళ్లు లేక, తినడానికి తిండి లేక, నడవడానికి రోడ్డు లేక, కరెంటు లేక ఎంతమంది ఎన్నో ఇబ్బందులు. అలాంటి వాళ్ళ కోసం మనం పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని సందర్భాల్లో సొంత జోబుల డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారనే మాట వినబడుతుంది. ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా సమయం సందర్భాన్ని బట్టి ఆయన అవసరం ఉంది అని అంటే ఆయన కష్టార్జితాన్ని ఖర్చు పెడుతున్నారనే మాట వినబడుతుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఇలా రాజకీయ నాయకుడు సొంత డబ్బులు ఖర్చు పెట్టడం మీద మీరేం చెప్తారు పబ్లిక్ గా? మీకు ముందే చెప్పాను కదా, ఏ రాజకీయ నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ నాయకుడు చరిత్రలోనే లేడు. నెంబర్ 1లో ఉన్నాడు ఆయన ఎప్పుడు కూడా. ఆయన సొంత డబ్బులు, ఆయన అధికారంలో అసలు పార్టీ అనేది అధికారంలో రాకముందు కూడా ఆయన జేబులో డబ్బులు తీసి ప్రజల కోసం ఖర్చు చేశారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా ఆయన సొంత డబ్బులు, ఆయన సొంతంగా సంపాదించుకున్న డబ్బులతో ప్రజలకు పంచుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి సేవలు ఎనలేనివి, ఇంకా ఆయన చేస్తూనే ఉంటారు. పిఠాపురం నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన తీసుకునే జీతాన్ని కూడా నెల 40 మందో 42 మందికో సుమారుగా ఈ జీతాన్ని 5,000 చొప్పున పంచిపెడుతున్నారనే మాట వినపడుతుంది. మీడియాలో వార్తలు సర్క్యులేషన్ అవుతాయి. దానికి మీరేం చెప్తారు? ఎమ్మెల్యేగా తీసుకునే జీతాన్ని అనాథ పిల్లలకి పంచిపెడుతున్నారండి. ఎమ్మెల్యేగా ఆయన తీసుకునే జీతమును ప్రతి పిల్లవాడికి కూడా నెలకి 5,000 చొప్పున వాళ్ళు విద్య కోసం ఖర్చు పెడుతున్నారు. ఎలా అనిపిస్తుంది అంటారు ఈ విషయాన్ని చూసిన తర్వాత? చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు అలాంటి నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టం. మరి రీసెంట్ గా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళారు. అక్కడ ఆ వేదికగా మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రాకపోయినా పర్వాలేదు కానీ రాజకీయాలని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి, తప్పు చేసిన వాళ్ళని పక్కన పెట్టాలి, నేను తప్పు చేసిన పవన్ కళ్యాణ్ అనే ఓడు తప్పు చేసినా పక్కన పెట్టాలన్నారు. ఇదే మాట పార్టీ పెట్టిన 10 ఏళ్ల కిందట కూడా ఇదే మాట మాట్లాడారు. ఎలా అనిపిస్తుంది అంటారు? నిబద్ధతగా కట్టుబడి పని చేయగలుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు? పార్టీ ఆఫీస్ లోనే స్టేట్ కమిటీ మీటింగ్ లో కూడా మాకు చెప్పారనమాట, ఏదన్నా సరే మీరు పదవులు తీసుకుంటే తప్పు దారిలో ఎవరు వెళ్ళొద్దు, ఆఖరికి నేను తప్పు చేసినా కూడా మీరు నిలబెట్టి అడిగే అధికారం మీ అందరికీ ఇస్తున్నాను, మీరు అడగండి, ఎవరైనా తప్పు చేస్తే నిలబెట్టండి అని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు బాగా చెప్పారు. అదే మాట ఈ రోజు ఆయన చెప్తున్నారు. ఫైనల్ గా మీరేమంటారు? అసలు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటే మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి పనితీరు నెంబర్ 1 అండి. ఆయన పనితీరు చాలా ఇదిగా ఉంది. మన వీళ్ళే చెప్తున్నారు, ప్రజలే చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1. ఆయన రావడం వల్లే మన ఆంధ్ర రాష్ట్రం నవ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతుంది. వంగవీటి మోహన్ రంగా గారు అయితే ఎలాంటి కళలు కన్నారో ఆ కళలన్నీ తీర్చడానికి ఆయన ఆశయాలు సిద్ధాంతాలతో ఈ రోజు మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, తీరుస్తారు. ఇంకా ముందు ఇంకా కూడా చాలా అభివృద్ధి పనులతో మన ఆంధ్రప్రదేశ్ ని ఇప్పటికే మనం ఉన్నాము, ఇంకా కూడా ఇంకా ముందు ఇంకా ఉంటామని చెప్పి తెలియజేస్తాం.